శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మనం ఇప్పుడు గురు పౌర్ణమి విశిష్టత గురించి తెలుసుకుందాం. ఆషాఢ మాస పౌర్ణమి రోజున మనం గురు పౌర్ణమిగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. ఈరోజు భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యంత పెద్ద పీట ఉంది అనే విషయం మనకు తెలుసు. మన జీవితానికి దిశానిర్దేశం చేసే, అజ్ఞాంధకారాన్ని తొలగించే, జ్ఞానజ్యోతిని వెలిగించే మహనీయునికి కృతజ్ఞత తెలియజేసే పవిత్ర పర్వదినం. గురు పౌర్ణమి రోజునే మహర్షి వేదవ్యాసుడు జన్మించారు. ఆయన 4 వేదాలను విభజించి మహాభారతాన్ని రచించి 18 పురాణాలను అందించి పరిచయం చేశారు అని మనందరికీ తెలిసిన విషయమే. మన శాస్త్రాలు గురుస్థానాన్ని పరమోపేతంగా పేర్కొంటాయి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం అంటే ఏమిటి? అసలు ఈ శ్లోకానికి అర్థం ఏమిటి? గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూపం, అలాంటి గురువుకు నా నమస్కారాలు అని అర్థం. గురువు అంటే ఏంటి అనే విషయం మనందరికీ తెలిసిండేదే. దానిలో గురువు అనే ఒక్కొక్క అక్షరానికి కూడా ఒక్కొక్క అర్థం వస్తుంది. గురువులో గు అంటే అంధకారం, రు అంటే అంధకారాన్ని తొలగించేవాడు, గు అంటే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవాడు గురువు. అంటే మనకి అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగులు మన జీవితానికి ప్రసరింపచేసేవారు గురువులు. జన్మనిచ్చేది తల్లిదండ్రులు, కానీ జీవితానికి అర్థం చెప్పేది గురువు. మనలో దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీసి ధర్మ మార్గంలో నడిపించి భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని చూపించే దివ్య శక్తిపరుడు ఎవరు అంటే గురువు మాత్రమే. భారతీయ సంప్రదాయంలో గురువు కేవలం విద్యను బోధించేవాడు మాత్రమే కాదు. ఆయన ఒక మార్గదర్శి, ఒక సంస్కర్త, ఒక ఆధ్యాత్మిక తండ్రి. శిష్యుని లోపాలను సరిదిద్ది అతని జీవితాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దే మహోన్నత వ్యక్తిత్వం. గురు పౌర్ణమి రోజున గురువును పూజించడం, పాద పూజ చేయడం, ఆశీర్వాదం పొందడం, గురు మంత్రాన్ని జపించడం, గురువు బోధించిన మార్గంలో నడవాలని సంకల్పించడం అత్యంత శ్రేష్టమైన ఆచారం. నిజమైన గురువు శిష్యుడిని తనపై ఆధారపడేలా చెయ్యడు. అతనిలోని దైవత్వాన్ని మేల్కొలిపి స్వయంగా ఆత్మజ్ఞానాన్ని పొందే స్థాయికి తీసుకువెళ్తాడు. అందుకే గురువు అనుగ్రహం లేకుండా ఆధ్యాత్మికత ప్రగతి సాధ్యం కాదని మహర్షులు చెప్పారు. ఈ పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా మన గురుదేవులకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. వారి ఆశీస్సులతో మన జీవితం జ్ఞానం, వినయం, ధర్మం, భక్తి, ఐశ్వర్యాలతో నిండిపోవాలని మనసారా ప్రార్థిద్దాం. ప్రతి గురువుకి నమస్కరిస్తూ అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శయంతైన తస్మై శ్రీ గురవే నమః. సర్వ గురుదేవులకు కోటి కోటి ప్రణామాలు. అందరికీ మరొక్కసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంతటి విశేషమైన పర్వదినాన్ని మీ అందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా గురువు యొక్క అనుగ్రహం సదా ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని ఆ జగన్మాతను నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యే నమః. మీ గీతా కుమార్, శ్రీ విద్యా ఉపాసకులు. ఏకమేవ